Okay. Now, in the yesterday's class, we were discussing multiple roots of an equation. మల్టిపుల్ రూట్స్. దీని గురించి నేను ఒక 2 ఫార్ములాలా చెప్పాను. మొదటి కేసు ఏంటంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్ f(x) = 0 అనుకుందాం. దీనికి రూట్స్ ఆల్ఫా, ఆల్ఫా, గామా, డెల్టా అలా ఉన్నాయని అనుకుందాం. అలా ఉన్నప్పుడు ఆల్ఫా అనేటువంటిది రిపీటెడ్ రూట్ అంటారు. ఆల్ఫా ఈజ్ సెట్ టు బి రిపీటెడ్ రూట్ అంటారు. రిపీటెడ్ రూట్ అని చెప్పిన, మల్టిపుల్ రూట్ అని చెప్పిన ఒకటే, రెండు సేమ్. రిపీటెడ్ రూట్ అనవచ్చు లేదా మల్టిపుల్ రూట్ అని కూడా అనవచ్చు. సో ఇలా 2 టైమ్స్ రిపీట్ అయి ఉన్నప్పుడు, ఇట్లా 2 టైమ్స్ రిపీట్ అయి ఉన్నప్పుడు మనకు వచ్చేటువంటి కండిషన్ ఏంటంటే f(α) = 0 అనేటువంటిది ఆల్ఫా రూట్ కాబట్టి వస్తుంది. ఇంకో కండిషన్ ఏంటంటే f'(α) = 0 కూడా అవుతుంది. అంటే f' అంటే ఏంటి? డిఫరెన్షియేషన్ ఆఫ్ f(x) అనమాట. f' అంటే f'(x) = d/dx ఆఫ్ f(x). ఇచ్చినటువంటి ఈక్వేషన్ డిఫరెన్షియేట్ చేస్తే వచ్చేటువంటి f'(x). f'(x) = 0 ఈక్వేషన్ x ప్లస్ ఆల్ఫా సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై అవుతుంది. అలా కాకుండా మనకు f(x) = 0 అనేటువంటి ఈక్వేషన్కు రూట్స్ సే ఆల్ఫా, 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 డెల్టా ఇలా ఉందనుకోండి. అంటే 3 సార్లు వచ్చిందనమాట. ఇలా 3 టైమ్స్ వస్తే అప్పుడు దీన్ని ఏమంటారంటే ఆల్ఫా ఈజ్ ఏ రిపీటెడ్ రూట్ అనే అంటారు. రిపీటెడ్ రూట్ ఆర్ మల్టిపుల్ రూట్ అంటారు. ఇలా ఒకటి కంటే ఎక్కువ సార్లు వచ్చింది అంటే దీన్ని రిపీటెడ్ రూట్ అంటాం. మరి ఈ సందర్భంలో మనకున్నటువంటి కండిషన్ ఏంటంటే f(α) = 0 అవుతుంది, f'(α) = 0 అవుతుంది, f'(α) = 0 కూడా అవుతుంది అనమాట. అంటే 3 సార్లు రిపీట్ అయిందంటే f'(α) ఇచ్చే ఈక్వేషన్ ఫస్ట్ డెరివేటివ్, సెకండ్ డెరివేటివ్ వరకు 0 అవుతుంది. ఇది మనకున్నటువంటి ప్రాపర్టీ. సో ఈ ప్రాపర్టీని బేస్ చేసుకొని మనకు ఈక్వేషన్ను సాల్వ్ చేయండి అని అడుగుతారు. ఎలా అడుగుతారంటే ఒక ఈక్వేషన్ ఇచ్చి ఇట్ హ్యాస్ గాట్ ఏ మల్టిపుల్ రూట్స్, సాల్వ్ అంతే అంటారు. మల్టిపుల్ రూట్స్ ఉన్నాయి, సాల్వ్ చేయండి అంటారు. మల్టిపుల్ రూట్స్ ఉన్నాయి, సాల్వ్ చేయండి అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే దానికి f'(x) కనుక్కొని దాని రూట్స్ ఏమున్నాయో కనిపెట్టి అది ఏదైతే f(x) కూడా సాటిస్ఫై చేస్తుందో అదే మల్టిపుల్ రూట్ అనుకొని మనము ఒక చిన్న క్లూ తీసుకొని దాని నుంచి ప్రొసీడ్ అవుతాం. సో ఎలా సాల్వ్ చేయాలి అనేటువంటిది ఇప్పటి క్లాస్లో చూద్దాం. ఇదంతా కూడా నిన్నటి క్లాస్లో మీకు చెప్పినటువంటి పాయింట్. ఓకే, సో మల్టిపుల్ రూట్స్ ఉన్నప్పుడు మనం ఎలా సాల్వ్ చేయాలి అనేటువంటిది మనం ఈ క్లాస్లో చూసి దీన్ని కంప్లీట్ చేసుకున్నాం. దీన్ని బేస్ చేసుకొని మనకున్నటువంటి క్వశ్చన్ ఎంత అంటే సెకండ్ రోమన్లో లాస్ట్ సమ్ ఒకటి చెప్పలేదు అన్నాను, ఇప్పుడు చెప్తాను. by 122 పేజ్ నెంబర్ ఎక్సర్సైజ్ 4b. ఎక్సర్సైజ్ 4b. ఓకే, పేజ్ నెంబర్ 122. క్వశ్చన్ ఏంటంటే సాల్వ్ ద ఈక్వేషన్ అని మామూలుగా అడుగుతున్నారు. సాల్వ్ అని గివన్ దట్ దే హ్యావ్ మల్టిపుల్ రూట్స్, గివన్ దట్ they have multiple roots. They have multiple roots అని ఇచ్చారు మనకు. సో దీంట్లో మొదటి ఈక్వేషన్ తీసుకుందాం మనం. మొదటి ఈక్వేషన్ అంటే x⁴ - 6x³
plus 13x square minus 24x plus 36 is equal to 0. ఇది సో దీనికి మొత్తంగా 4 రూట్స్ ఉంటాయని మనకు తెలుసు. అయితే ఆ రూట్స్ ఏంటి ఇవన్నీ కూడా మనకేమి ఇవ్వలేదు, మల్టిపుల్ రూట్స్ ఉన్నాయని మాత్రమే మనకి ఇచ్చారు. ఇట్లాంటి సందర్భంలో మనం ఏం చేస్తామంటే దీన్ని f of x అని అనుకుందాం. సే దిస్ ఇస్ ఈక్వల్ టు f of x. సొల్యూషన్ let f of x is equal to x to the power of 4 minus 6x cube plus 13x square minus 24x plus 36. దీన్ని f of x అనుకున్నాం. దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే d డాట్ అంటే డిఫరెన్షియేటింగ్ అని బోత్ సైడ్స్. f dash of x is equal to differentiation of x power 4x cubes minus x cube కు 3x square అంటే minus 18x square plus x square కు 2x కాబట్టి plus 26x minus 24 x 1 plus 36 0. సో డిఫరెన్షియేషన్ అనేటువంటిది ఇలా చేసాం మనం. ఈ డిఫరెన్షియేషన్ చేస్తే మనకు ఒక ఈక్వేషన్ వచ్చింది, ఒక ఎక్స్ప్రెషన్ వచ్చింది. దీనికి గనక ఒక రూట్ మనం కనిపెట్టగలిగితే ఆ రూట్ దీన్ని కూడా సాటిస్ఫై చేస్తే అదే దీనికి డబల్ రూట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈక్వేషన్ సాల్వ్ చేయడం ఎలా అనేటువంటి మనం ఆలోచించుకోవాలి. అందులో ఈక్వేషన్కి ఎన్ని రూట్స్ ఉన్నాయని ఇవ్వలేదు, మల్టిపుల్ రూట్స్ అన్నారు. అంటే 2 సార్లు రిపీట్ అయిందా 3 సార్లు రిపీట్ అయిందా అని కూడా మనకేం చెప్పలేదు. అందుకని మనం ఒక్కసారికి మనం ట్రై చేసి 2 సార్లు మినిమం ఉండాలి అని ఆలోచిద్దాం. ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే 4 అనేటువంటిది కామన్ కనిపిస్తుంది కదా, 4 కామన్ తీస్తున్నాను. 4 కామన్ లేదు మరి 2 కామన్. ఓకే 2 కామన్ కనిపిస్తుంది. సో ఐ విల్ టేక్ 2 కామన్. 2 కామన్ తీస్తే దిస్ బికమ్స్ 2x cube minus 9x square plus 13x minus 12. ఓకే సో f dash of x అనేటువంటిది మనం ఏం చేస్తామంటే దీన్ని 0 అని అనుకొని దీన్ని సాల్వ్ చేసుకుందాం. ఇది క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి ఒక రూట్ సాల్వ్ చేయాలంటే లెట్ us కన్సిడర్ x ఈక్వల్ టు 0 పెట్టే అనుకోండి. x ఈక్వల్ టు 0 పెడితే minus 12 వచ్చింది. x ఈజ్ ఈక్వల్ టు 0, f of 0 ఈజ్ ఈక్వల్ టు f dash of 0 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది minus 12 వచ్చింది. f dash of 1 ఎంత వచ్చింది, f dash of 1 ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది 2 ఇంటూ ఇక్కడ 2 1s are 2 minus 9 plus 13 minus 12 వచ్చింది. అంటే అంతా ఇది 13 ఇక్కడికి 1 minus 7 minus 6 అంటే minus 6 into 2 minus 12 వచ్చింది. సో minus 12 వచ్చింది, అది అక్కడే ఉంది. Now let us consider f dash of 2 తీసుకుందాం. f dash of 2 is equal to 2 into ఇక్కడ 8 వస్తుందా 2 క్యూబ్ అంటే 8 to the 16 మైనస్ ఇక్కడ 2 స్క్వేర్ అంటే 4 into 9 అంటే 36 ఇక్కడ 13 2s are 26 minus 12 is equal to ఎంత వచ్చింది ఇక్కడికి ఒక 42 ఇక్కడికి ఒక ఎంత మాది ఇక్కడికి 2 into minus 4 sir 6 మైనస్ చూద్దాం ఉండండి -20 అంటే +6 -12 -6 మళ్ళీ -12 వచ్చింది కదా. yes sir సరే f dash of 3 చూద్దాం అండి. f dash of 3 is equal to 2 into this is 3 cube అంటే 27 27 to the 54 yes sir 54 2 స్క్వేర్ 3 స్క్వేర్ కదా మనం చేసేది 9 అంటే 81 81 sir 81 and this is 13 3 the 39 sir 39 and -12 ఇప్పుడు ఎంత వచ్చింది 2 into 9 plus 4 13 93
93 minus 93 జీరో వచ్చింది కదా? ఎస్ సార్. జీరో వచ్చింది అంటే 3 అనేటువంటిది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్కు రూట్ అనమాట. 3x is equal to 3 అనేటువంటిది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ రూట్ కాబట్టి ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా x is equal to 3 అనేటువంటిది రూట్ ఉంటుంది అని మనం చెప్పొచ్చు. ఓకే, therefore x is equal to 3 is a multiple root. x is equal to 3 అనేటువంటిది మల్టిపుల్ రూట్ అని మనం కనిపెట్టాం. మళ్ళీ చెప్తామండి ఇక్కడి వరకు. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇచ్చిన ఈక్వేషన్ తీసుకున్నాం. మనకి ఈక్వేషన్ ఏమంటున్నారంటే దీనికి మల్టిపుల్ రూట్స్ ఉంది అని చెప్తారు. మల్టిపుల్ రూట్ అంటే ఏంటంటే ఒకటి కంటే ఎక్కువ సార్లు వస్తే దాన్ని మల్టిపుల్ రూట్ అని అంటారు. ఇప్పుడు మనకు ఎన్నిసార్లు వచ్చింది అనే విషయం కూడా తెలియదు. మనకు తెలిసినది కేవలం దీనికి 4 రూట్స్ ఉంటాయని తెలుసు. x పవర్ 4 టర్మ్ ఉంది కాబట్టి 4 రూట్స్ ఉంటాయని తెలుసు. అందుకని మనం ఏం చేసామంటే ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకొని దాన్ని ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ డిఫరెన్షియేషన్ చేసాం. డిఫరెన్షియేషన్ చేస్తే మనకు ఒక ఎక్స్ప్రెషన్ వచ్చింది. ఆ ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ అనేటువంటి 0 అని అనుకుంటే అప్పుడు ఒక ఈక్వేషన్ వచ్చింది. దాంట్లో ఏం చేసి సింప్లిఫై చేసి 2 కామన్ తీసాం. దీనికి రూట్స్ కనిపెట్టాలి. దీనికి రూట్స్ కనిపెట్టాలంటే ఇది క్యూబిక్ ఈక్వేషన్ కాబట్టి ఇన్స్పెక్షన్ మెథడ్లో రూట్స్ కనిపెట్టాలి. ఇన్స్పెక్షన్ మెథడ్ అంటే ఏంటంటే ఫస్ట్ 0 పెట్టుకోవాలి, 1 పెట్టుకోవాలి, 2 పెట్టుకోవాలి, -1 పెట్టుకోవాలి, -2 పెట్టుకోవాలి. అట్లా స్మాల్ వాల్యూస్ పెట్టుకుంటూ అది ఎలా దాని వాల్యూస్ ఎలా వస్తున్నాయో చూసుకొని మనము ఒక రూట్ని క్యాప్చర్ చేయాలన్నమాట. దాన్ని ఇన్స్పెక్షన్ మెథడ్ అంటారు. మనం x = 0 పెట్టి చూసాం, -12 వచ్చింది. 1 పెట్టాం, -12 వచ్చింది. 2 పెట్టాం, -12 వచ్చింది. 3 పెట్టాం, 3 దగ్గర 0 వచ్చింది. అంటే 3 అనేటువంటిది ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ను సాటిస్ఫై చేస్తుంది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ కూడా సాటిస్ఫై చేస్తుంది అని మనం ప్రొసీడ్ అవుతున్నాం. x = 3 ఇస్ ఏ మల్టిపుల్ రూట్. ఇప్పుడు ఏం చేస్తామంటే x = 3 అనేటువంటిది ఇచ్చిన ఈక్వేషన్కి ఒకటి కంటే ఎక్కువ సార్లు వచ్చింది కానీ అనుకొని దీన్ని ఇప్పుడు 3తో డివైడ్ చేస్తాం. ఇచ్చిన ఈక్వేషన్ డివైడింగ్ ఈక్వేషన్ 1 బై x = 3 అంటే హార్నర్స్ మెథడ్ ప్రకారంగా మనం ఇచ్చిన ఈక్వేషన్ కోఎఫిషియెంట్స్ రాసుకోవాలి. కోఎఫిషియెంట్స్ అంటే x⁴ 1 ఉంది, x³ -6 ఉంది, x² 13 ఉంది, x -24 ఉంది, కాన్స్టెంట్ 36 ఉంది. అంటే వరుసగా డిగ్రీలు చూసుకోవాలి. x⁴ 4 తర్వాత 3, 3 తర్వాత 2, 2 తర్వాత 1 తర్వాత కాన్స్టెంట్ రావాలి. అలా రాకుండా మధ్యలో ఏదైనా మిస్ అయింది అనుకోండి, మిస్ అయిన టర్మ్కి 0 పెట్టుకోవాలి కోఎఫిషియెంట్. ఇప్పుడు ఇలా ఒక గీత వేసుకోవాలి. ఇలా గీత వేసుకొని మనం దీన్ని 3తో డివైడ్ చేస్తున్నాం. 3 ఇక్కడ రాసుకోవాలి, ఇక్కడ 0తో స్టార్ట్ చేయాలి, ఈ రెండు యాడ్ చేయాలి. 1 × 3 మల్టిప్లై చేసి ఇక్కడ రాసుకోవాలి, మళ్ళీ యాడ్ చేయాలి, మళ్ళీ యాడ్ చేస్తే -3, -3 × 3 ఇక్కడ రాస్తే -9 వస్తుంది, యాడ్ చేయాలి. 4 × 3 = 12 వస్తుంది, యాడ్ చేయాలి, -12 వచ్చింది, -12 × 3 -36 వచ్చింది, యాడ్ చేయాలి, 0 వచ్చింది. 0 వచ్చింది అంటే అర్థం ఏంటంటే x = 3 అనేది ఒక రూట్ అనమాట. ఒక రూట్ కాదు, 2 సార్లు వచ్చిండాలి కదా మల్టిపుల్ రూట్ అంటే. అందుకని ఇంకోసారి డివైడ్ చేస్తాం. దీన్ని మళ్ళా 3 వేసుకుని మళ్ళీ డివైడ్ చేస్తే 1 3 3, ఇక్కడ 0 3 0, యాడ్ చేస్తే 4 3 12, యాడ్ చేస్తే 0 వచ్చింది. ఇక్కడ కూడా 0 వచ్చింది. కాబట్టి మనకు ఇచ్చినటువంటి ఈక్వేషన్ ఏమిటి అంటే x-3 ఒకసారి వచ్చింది, x-3 రెండోసారి వచ్చింది, ఇంటూ 1 × x² అంటే x² + 0 × x రాసిన పని లేదు, +4 = 0. ఇది మనకి ఇచ్చినటువంటి పాలినామియల్ నెంబర్ 1 అనమాట. అంటే 1 ఇలా రాసుకోవచ్చు అని మనం చూపించాం. సో 3 అనేటువంటిది మల్టిపుల్ రూట్. ఇంకా దీన్ని సాల్వ్ చేయాలి. దేర్ఫోర్ x² + 4 = 0 అని కన్సిడర్ చేస్తే మనకి ఏమొస్తుంది, x² -4 వస్తుంది, x ± 2i వస్తుంది. అంటే √-1 = i కదా. దేర్ఫోర్ ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ 1 ఏంటివి అంటే 3, 3 + 2i అండ్ -2i. ఇవి దీని రూట్స్. మొత్తం 4 రూట్స్ ఉంటాయనుకున్నాక
ఆ రూట్స్ మనం కనిపెట్టాం. ఈ మాదిరిగా మల్టిపుల్ రూట్స్ ఉంటాయి అన్నప్పుడు మనం చేయాల్సినటువంటి పద్ధతి అన్నమాట. ఓకే, నోట్ చేయండి అందరూ. Completed, sir. నౌ చేస్తాను. Let us do the second bit in the same question. 3x power 4 దీన్ని f of x అనుకుందాం మనం. 3x power 4 plus 16x cube plus 24x square minus 16. ఇది మనకి ఇచ్చినటువంటి ఈక్వేషన్. సో ఇట్ హ్యాస్ గాట్ మల్టిపుల్ రూట్స్. సేమ్ ఇలాగే మల్టిపుల్ రూట్స్ అనే మనకి ఇచ్చిన కండిషన్ ఏంటంటే మల్టిపుల్ రూట్స్. ఆ ఒక్క వర్డే ఇచ్చారు, ఇంకేమి ఇవ్వలేదు. ద ఈక్వేషన్ హ్యాస్ గాట్ మల్టిపుల్ రూట్స్ ఆల్. సో మనం ఏం చేద్దామంటే f dash of x కనిపెడదాం. f dash of x is equal to దీన్ని డిఫరెన్షియేట్ చేస్తే 12x cube plus 63 is 48 x square plus 48x 24 is 48x minus constant is 0. సో f dash of x is equal to 0 అనుకుంటే ఈ మాదిరిగా వస్తుంది. దీనిలో నుంచి మనకు 12x కామన్ వస్తుందా? 12x కామన్ వచ్చింది. ఓకే, 12x కామన్ తీస్తే ఏమొస్తుంది ఇక్కడ? x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. సో ఇక్కడ మనకు వచ్చేటువంటిది ఏంటంటే దిస్ ఇంప్లైస్ x ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి వచ్చింది. అండ్ దెన్ దీన్ని x ప్లస్ 2 హోల్ స్క్వేర్ అని రాయొచ్చు కదా మనం. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 0 ఒకటి వచ్చింది, x ఈజ్ ఈక్వల్ టు -2 వచ్చింది. x ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే f ఆఫ్ 0 0 అవ్వాలి. ఇది కనుక 0 అనేది రిపీటెడ్ రూట్ అవుతే f ఆఫ్ 0 0 అవ్వాలి. f ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? -16 వస్తుంది. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 0 అనేటువంటి రిపీటెడ్ రూట్ కాదు. మనకి మిగిలినది ఏంటి? x ఈక్వల్ టు -2 మాత్రమే. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు -2 ఈజ్ ఏ రిపీటెడ్ రూట్. సో రిపీటెడ్ రూట్ అనేటువంటి దాన్ని మనం కనిపెట్టాం. పక్కన రాసుకుందాం. సిన్స్ కారణం ఏంటంటే f ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు -16 నాట్ ఈక్వల్ టు 0. సో 0 అనేటువంటిది మొదటి ఈక్వేషన్ సాటిస్ఫై చేయలేదు కాబట్టి 0 అనేది అసలు రూటే కాదు. రిపీటెడ్ రూటే ఎట్లా అవుతుంది? అవ్వదు. రూట్ అంటే కనీసం ఒకసారి రావాలి, రిపీటెడ్ రూట్ అంటే ఒకటి కంటే ఎక్కువ సార్లు రావాలి. ఒకసారి కూడా రాలేదు కాబట్టి ఇది తీసుకునే పని లేదు, ఇది తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు -2 తోటి f ఆఫ్ xని డివైడ్ చేయాలి. డివైడింగ్ ఈక్వేషన్ 1 బై x ఈజ్ ఈక్వల్ టు -2. సో -2తో అంటే ఏం చేయాలి? ఒకసారి ఇలా కోఎఫిషియెంట్స్ రాసుకోవాలి. కోఎఫిషియెంట్స్ అంటే ఏంటి? 3 x పవర్ 4, తర్వాత x క్యూబ్కి ఎంత ఉంది? 16 ఉంది. తర్వాత x స్క్వేర్కి ఎంత ఉంది? 24 ఉంది. ఎక్స్కి ఎంత ఉంది? x లేదు, 0 ఉంది. కాన్స్టెంట్ ఎంత ఉంది? -16 ఉంది. ఓకేనా? ఇప్పుడు ఒక మాట రాసుకుందామా, మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఒక మాట రాసుకుందాం. ఇక్కడ దిస్ ఈజ్ 3x to the power of 4 plus 16x cube plus 24x square plus 0x minus 16. ఇది అంటే ఇక్కడ 0x, x లేదు అందుకని 0, ఆ 0 ఇక్కడికి వచ్చింది, -16 రాసాం. ఇప్పుడు ఇలా ఒక లైన్ వేసాం. ఇలా లైన్ వేసి దీన్ని దేంతో డివైడ్ చేయాలి? -2తో డివైడ్ చేయాలి. 0 యాడ్ చేస్తే 3, 3 into -2 is -6, యాడ్ చేస్తే 10, 10 into -2 is -20, యాడ్ చేస్తే 4, 4 into -2 is -8, యాడ్ చేస్తే -8, -8 into -2 is +16, యాడ్ చేస్తే 0. సో ఒకసారి రిమైండర్ 0 వచ్చింది. మళ్ళా ఇంకొకసారి చేయాలి దీన్ని. -2 అనేటువంటిది కనీసం 2 సార్లు వచ్చింటుంది.
3 into minus 2 is minus 6. ఇక్కడ 4 into minus 2 is minus 8. minus 4 into minus 2 is plus 8. యాడ్ చేసి 0 వచ్చింది, ఇంకో 0 వచ్చింది. కాబట్టి మనకు ఈక్వేషన్ 1ను మనం ఎలా రాసుకోవచ్చు ఇప్పుడు అంటే x+2 2 సార్లు వచ్చింది కాబట్టి మళ్ళీ x+2 హోల్ స్క్వేర్ రాయొచ్చు. ఆ మిగిలినటువంటిది 3x² ప్లస్ 4x మైనస్ 4 ఇస్ ఈక్వల్ టు 0. ఇది. సో ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేయాలంటే దిస్ ఈజ్ ఇంప్లైయింగ్ లేదా కన్సిడర్ 3x² ప్లస్ 4x మైనస్ 4 ఈజ్ ఈక్వల్ 0. దీనికి ఫ్యాక్టర్స్ కావాలి. 4 3 are 12, 6 2 కాంబినేషన్ సెట్ అవుతుంది. కాబట్టి 3x² ప్లస్ 6x మైనస్ 2x మైనస్ 4 ఈక్వల్ టు 0. ఇక్కడ కామన్ ఎంత ఇద్దాం? 3x కామన్. 3x ఇంటూ x ప్లస్ 2 మైనస్ 2 ఇంటూ x ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, దిస్ ఈజ్ ఇంప్లైయింగ్ మళ్ళీ ఒకసారి x+2 వచ్చింది. x+2 ఇంటూ 3x minus 2 is equal to 0. Therefore equation 1 దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే x+2 హోల్ స్క్వేర్ ఆల్రెడీ మనకు వచ్చింది, ఇంకొక x+2 ఇప్పుడు వచ్చింది, ఇంటూ 3x minus 2 వచ్చింది. సో ఈ మాదిరిగా వచ్చింది. therefore రూట్స్ ఏమవుతాయంటే -2 -2 -2 ఇవి ఇచ్చినటువంటి ఈక్వేషన్కు రూట్స్ అనమాట. -2 అనేటువంటిది మల్టిపుల్ రూట్ అవుతుంది. అది 3 times వచ్చింది. మోర్ దాన్ 1 వస్తే దాన్ని మనం మల్టిపుల్ రూట్ అని చెప్పచ్చు. ఈ మాదిరిగా మనం దీన్ని సాల్వ్ చేసుకోవచ్చు. అర్థమైందా అందరికీ? ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే ఇప్పుడు అడిగేయండి. ఎవరు అడగలేదు, అన్మ్యూట్ చేసి అడగాలి. సో అందరికీ అర్థమైందని. ఓకేనా? రాసుకోండి అయితే, ఇంకా త్వరగా రాసుకోండి. సార్ రాలేదు. ఓకే మా కంప్లీట్ అయినాక చెప్పు. ఓకే, నౌ let us do the similar model. థర్డ్ రమంలో మనకు 5th సమ్ ఉంది. 5th 6th ఇదే మోడల్గా ఉన్నాయి. 5th సమ్ చేద్దాం. 5thలో నెంబర్ 1 show that x to the power of 5 minus 5x cubed plus 5x square plus 0x minus 1 is equal to 0 has 3 equal roots. Has 3 equal roots. Find the roots. Find the root. Find this root. Find this root. అంటే ఏదైతే ఈక్వల్ రూట్ ఉందో దాన్ని కనిపెట్టండి అన్నారు. మనం ఏం చేద్దామంటే లెట్ us కన్సిడర్ f of x తీసుకున్నాం. f of x is equal to x to the power of 5 minus 5x cubed plus 5x square minus 1. f dash of x తీసుకున్నాం. దీన్ని డిఫరెన్స్ చేస్తే 5x to the power of 4 minus 15x square plus 10x అవుతుంది. f double dash of x కూడా తీసుకున్నాం. ఎందుకనంటే దీనికి
3 ఈక్వల్ రూట్స్ ఉన్నాయి కదా, అందుకని 3 సార్లు రాలి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఎఫ్ డాష్ డబుల్ డాష్ వరకు చేయాలి. 20x³ 20x³ మైనస్ 30x ప్లస్ 10. దీనిలో నుంచి కామన్ ఏది ఇద్దాం, ఒక 20 కామన్ 10 కామన్ తీస్తాం. సో 10 అనేటువంటిది కామన్ తీసుకుంటే దిస్ ఈస్ 2x³ మైనస్ 3x ప్లస్ 1. ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 1 ఇస్ ఈక్వల్ టు 0 అవుతుందా? అంటే x ఈజ్ ఈక్వల్ టు 1 పెడితే కన్సిడర్ ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 1 అంటే ఇక్కడ దిస్ ఈజ్ 10 ఇంటూ 2 మైనస్ 3 ప్లస్ 1 ఇస్ ఈక్వల్ టు 0 కదా. ఎఫ్ డబుల్ డాష్ ఆఫ్ 1 0 అయింది. ఇంకా ఎఫ్ డాష్ ఆఫ్ 1 చూద్దాం ఉండండి. ఎఫ్ డాష్ ఆఫ్ 1 అంటే ఇక్కడ పెట్టాలి, ఇక్కడ పెడితే అవుతుంది ప్లస్ 5 మైనస్ 15 ప్లస్ 10 ఈజ్ ఈక్వల్ టు 0 అయిందా. ఎఫ్ డాష్ ఆఫ్ 1 0 అయిందా. ఎఫ్ ఆఫ్ 1 పెడదాం ఉండండి. ఎఫ్ ఆఫ్ 1 అంటే దేంట్లో పెట్టాలి, దీంట్లో పెట్టాలి. 1 మైనస్ 5 ప్లస్ 5 మైనస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. కాబట్టి ఈ మూడింటిని సాటిస్ఫై చేసింది కాబట్టి దీని నుంచి మనం ఏం చెప్పవచ్చు అంటే దిస్ ఇంప్లైస్ x is equal to 1 is a multiple root occurred for 3 times అని. ఓకే, 3 equal roots is the root repeated for 3 times. Repeated for 3 times. ఇది మనకి ఆన్సర్. తప్పర ఆన్సర్ ఎంత అంటే 1. ఏదైతే 3 టైమ్స్ రిపీట్ అయిందో అది చెప్పండి అన్నారు, చెప్పేసాం, అయిపోయింది. మిగిలిన రూట్స్ వాళ్ళు అడగలేదుగా, మనం చెప్పలేదు. ఒకవేళ అడిగితే చెప్తాం, అడగలేదు కాబట్టి మనం చెప్పం, వదిలేస్తాం. ఓకే, దీంట్లోనే సెకండ్ ఇంకో ఈక్వేషన్ ఉంది. సెకండ్ ఈక్వేషన్ ఏంటంటే x⁵ minus 3x power 4 minus 5x³ plus 27x² minus 32x plus 12 is equal to 0. దీనికి ఏమంటున్నారంటే ఫైండ్ ద రిపీటెడ్ రూట్స్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అంటున్నారు. రిపీటెడ్ రూట్స్ ఏంటి కనిపెట్టి చెప్పండి అని అడుగుతున్నారు. సో మనం దీనికి రిపీటెడ్ రూట్స్ ఏమున్నాయి అనేటువంటిది మనం కనిపెట్టాల్సింది. లెట్ us ఫైండ్ వాట్ ఆర్ ది రిపీటెడ్ రూట్స్ ఫర్ దిస్. ఇప్పుడు దీనికి ఏం చేద్దామంటే దీన్ని ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనుకున్నాం, ఇక్కడే రాస్తా, ప్లేస్ అయిపోతుంది. మళ్ళీ ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ తీసుకుందాం. ఎఫ్ డాష్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది, 5x⁴ మైనస్ 12x³ మైనస్ 15x² ప్లస్ 54x మైనస్ 32 వస్తుంది. మైనస్ 30 వస్తుంది. ఇప్పుడు దీనికి x = 0 పెడితే మైనస్ 30 వచ్చింది. x = 1 పెడితే ఎఫ్ డాష్ ఆఫ్ 1 తీసుకున్నాం అండి. ప్లస్ 5 మైనస్ 12 మైనస్ 15 ప్లస్ 54 మైనస్ 32 ఎంత వచ్చింది, 54 ప్లస్ 5 అంటే 59 ఇక్కడ 27 59 సరిపోయింది చూడమ్మా. 59 మైనస్ 59 వచ్చింది, ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది. కాబట్టి x ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఏ రిపీటెడ్ రూట్ అనమాట. x ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఏ రిపీటెడ్ రూట్. ఇది మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయిందో లేదా అనేటువంటిది మనకు తెలియదు. సో ఒకసారి 2 సార్లు వచ్చింది అనుకొని ఇంకా 1తో డివైడ్ చేసి ప్రొసీడ్ అవుదాం. సో 1తో డివైడ్ చేస్తున్నాను నేను, ఇక్కడే రాస్తా, ప్లేస్ లేదు. డివైడింగ్ ఈక్వేషన్ 1 బై x ఈజ్ ఈక్వల్ టు 1.
1తో డివైడ్ చేద్దాం. 1తో డివైడ్ చేయాలంటే 1 ఒకసారి రాసుకో. కోఎఫిషియంట్స్ రాయాలి. కోఎఫిషియంట్ ఎక్స్ పవర్ 5 కోఎఫిషియంట్, ఎక్స్ పవర్ 4 కోఎఫిషియంట్, ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్, ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్, ఎక్స్ కోఎఫిషియంట్ కాన్స్టెంట్ రాయాలి. 0 పెడతాం. 1 ఇంటూ 1 అంటే 1, -2 ఇంటూ 1 అంటే -2, ఇక్కడ -7 -7 అంటే 20 ఇంటూ 1 అంటే +20, -12 ఇంటూ అంటే -12, 0 పోయింది. మళ్ళీ ఇంకోసారి చేయాలి. మళ్ళీ ఇంకోసారి 1తో వేస్తే 0, 1 1 1 1, -1 -8, -8 అంటే ఇక్కడికి -8 +12 0 వచ్చింది. ఓకే, కాబట్టి మనకు వచ్చినటువంటి ఈక్వేషన్ ఏమిటి అంటే x³ - x² - 8x + 12 0 వచ్చింది. క్యూబిక్ ఈక్వేషన్ వచ్చింది అంటే దీనికి మళ్ళా ఇన్స్పెక్షన్ మెథడ్లో చేయాలి. 0 పెడితే 12 వచ్చింది, 0 రాలేదు. 1 పెడితే 1 - 1 క్యాన్సల్, 0 రాలేదు. 2 పెడదాం ఉండండి. f(2) కన్సిడర్ చేస్తున్నాను. 8 - 4 - 16 + 12 ఎంత వచ్చిందమ్మా ఇది? 20 - 20 0 వచ్చింది. 20 - 20 = 0. దేర్ఫోర్ దీనికి 2 అనేటువంటిది ఒక రూట్ అనమాట. దీన్ని 2తో డివైడ్ చేయాలి. 2తో డివైడ్ చేయాలంటే మళ్ళీ ఒకసారి 1 -1 -8 12 రాసుకొని ఇక్కడ దీన్ని ఇలా 2తో డివైడ్ చేద్దాం. 0 1 1 2s are 2 1 1 2s are 2 -6 -12 0 పోయింది. మళ్ళా ఒకసారి 2తో డివైడ్ చేద్దాం. 0 1 1 2s are 2 3 3 2s are 6 0 వచ్చింది. కాబట్టి రూట్స్ ఏమేమి వచ్చాయి మనకు? అసలు యాక్చువల్ ఫ్యాక్టర్ ఏమొచ్చింది? ఈక్వేషన్ 1 ఇలా రాయొచ్చు. ఎలా రాయొచ్చు అంటే x - 1 హోల్ స్క్వేర్ ఇంటూ x - 2 హోల్ స్క్వేర్ ఇంటూ 2 2 సార్లు వచ్చిందిగా అంటే x + 3, ఇక్కడ 1 ఇక్కడ 3 ఉంది అంటే x + 3 అని రాయొచ్చు. x + 3 = 0. కాబట్టి దేర్ఫోర్ రూట్స్ ఏమవుతాయంటే 1 1 2 2 -3 అవుతాయి. రిపీటెడ్ రూట్స్ మాత్రమే మనం రాసుకోవాలనుకుంటే ఏంటంటే 1, 2 ఈ మాత్రమే రిపీటెడ్ రూట్స్. ఓకేనా? సో ఆ రిపీటెడ్ రూట్స్ రాయండి అంటే 1 2 రాస్తాం. మొత్తం రూట్స్ రాయండి అంటే ఇవి రాస్తాం. ఇక్కడ అడిగినది రిపీటెడ్ రూట్స్ మాత్రమే అడిగారు కాబట్టి ఆన్సర్ ఈస్ 1 and 2 అనమాట. 1 2 దీనికి రిపీట్ అయింది. 1 2 సార్లు అయింది, 2 కూడా 2 సార్లు రిపీట్ అయింది. ఓకే, రైట్ ఆన్ దిస్. Completed, sir. Okay. Completed, sir. Now, last sum in the exercise. Solve 8x³ minus 20x² plus 6x plus 9 = 0. Given that it has multiple roots. సో ఇక్కడ కూడా మనకు మల్టిపుల్ రూట్స్ ఉన్నాయి అనేటువంటి మాట తప్ప ఏమీ ఇవ్వలేదు. ఓకే, సో సొల్యూషన్ assume that f of x is equal to
8x cube minus 20x square plus 6x plus 9 is equal to 0 అనుకుందాం. f dash of x calculate చేద్దాం. f dash of x is equal to 24x square minus 40x plus 6 is equal to 0 అవుతుంది. దీంట్లో నుంచి ఒక 2 కామన్ చేద్దామా? 2 కామన్ తీసుకుంటే దిస్ ఈజ్ 8x 12 కదమ్మా, 12x square minus 20x plus 3 is equal to 0 అవుతుంది. దీనికి మనం ఫ్యాక్టర్స్ కట్టుకోవాలి. 12 into 3 36, 12 into 3 అంటే 3 into 4 into 3 20 రావాలి. 20 రావాలంటే 6 into 12 into 3 కదా, ఇక్కడ ఒక 2 into 2 రాసుకుంటే ఏమొస్తాయి? 6 into 6 12 ఆరు 18 సరిపోతుంది. ఓకే, 18. సో దిస్ ఈజ్ 12x square minus 18x plus 18x minus 2x plus 3 is equal to 0 match. So common 6x తీద్దాం బయటికి. 6x into 2x minus 3 minus 1 into 2x minus 3 equal to 0. That implies 2x minus 3 into 6x minus 1 is equal to 0. So x is equal to 3/2 ఒకటి వచ్చిందమ్మా, x is equal to 1/6 వచ్చింది. వీటిలో కామన్ రూట్ ఏది అనేటువంటి మనం కనిపెట్టాలంటే మనం చేసుకుంటే f of 3/2 తీసుకుంటాను నేను. f of 3/2 అంటే 8 into ఇక్కడ సబ్ చేస్తున్నా 27/8 27/8 మైనస్ 20 into ఇప్పుడు x స్క్వేర్ అంటే 9/4 9/4 ప్లస్ 6 into ఒక 3/2 ప్లస్ 9. సో ఏమన్నా క్యాన్సిలేషన్స్ ఉంటే కొడదాం. ఒక 8 క్యాన్సిల్ చేద్దాం, 4 5 క్యాన్సిల్ చేద్దాం, 2 3 క్యాన్సిల్ చేద్దాం. ఇక్కడ ఏమొచ్చింది? ఒక 27 వచ్చింది, మైనస్ 9 5 45 ఒకటి వచ్చింది, ప్లస్ 3 3 9 ప్లస్ ఒక 9 వచ్చింది, అంటే 18 యాడ్ చేస్తే 45. ఓకే, సో ప్లస్ 45 minus 45 is equal to 0. Therefore x equal to 3/2 is a multiple root అన్నమాట. is a multiple root. కాబట్టి equation 1 కు roots ఏమంటే has roots 3/2, 3/2, గామా, మొత్తం 3 రూట్స్ కదా దీనికి ఉండేది. క్యూబిక్ ఈక్వేషన్కు 3 రూట్స్ ఉంటాయి. 3/2 అనేటువంటి మల్టిపుల్ రూట్ అంటే కనీసం 2 సార్లు రావాలా. మూడో రూట్ గామాని పెట్టుకుందాం. గామా పెట్టుకుంటే మనం ఇప్పుడు ఏం చేద్దాం అంటే S3 కన్సిడర్, S1 కానీ S3 కానీ ఏదైనా కన్సిడర్ చేయవచ్చు. నేను S3 తీసుకుంటున్నాను. S3 is equal to minus P3/P0. ఇది ఫార్ములా. సో దిస్ ఇంప్లైస్ S3 అంటే ఏంటి? 3/2 ఇంటూ గామా తీసుకోవాలి. ఈజ్ ఈక్వల్ టు మైనస్ P3 అంటే మైనస్ 9, P0 అంటే 8. సో ఇప్పుడు దీని నుంచి 3 into 3 అంటే 9 క్యాన్సల్, 2 into 2 అంటే 4 2s క్యాన్సల్. దేర్ ఫోర్ గామా ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది? -1/2 వచ్చింది. హెన్స్ the roots are 3/2 మళ్ళా 3/2 -1/2.
ఇది మనకు వచ్చినటువంటి రూట్స్ అన్నమాట. ఓకే, అంటే 2 రూట్లు తెలిసిన తర్వాత ఇంకా మూడో రూట్ కనిపెట్టడానికి మళ్ళీ సాల్వ్ చేస్తానే ఉంది. డైరెక్ట్గా మనం ప్రాపర్టీ యూజ్ చేసి చేసాం, రిలేషన్ బిట్వీన్ రూట్స్ అండ్ కోఎఫిషియెంట్స్. సో దీంతో ఈ మల్టిపుల్ రూట్స్ అనేటువంటి కాన్సెప్ట్ అయిపోయింది, మా ఎక్సర్సైజ్ కూడా అయిపోయింది. ఇది రాసుకోండి. దీని తర్వాత మనకు చిన్న సింపుల్ పాయింట్స్ చెప్పేసి నెక్స్ట్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేద్దాం. చూసేనా? Now exercise 4C. ఇక్కడి నుంచి ప్రాబ్లమ్స్ మనకి ఈజీగానే ఉంటాయి. కొత్త కాన్సెప్ట్ ప్రస్తుతానికి ఏం లేవు. ఆల్రెడీ మనం అనుకున్నటువంటి చెప్పుకున్నటువంటి ఫార్ములే వాడుతూ ఇవి చేసేయచ్చు అన్నమాట. ఓకే, ఎక్సర్సైజ్ 4Cలో ఏమంటున్నారంటే ఫస్ట్ సమ్, ఫార్మ్ ద పాలినామియల్ ఈక్వేషన్ హూజ్ రూట్స్ ఆర్. ఇంతవరకు మనకు ఈక్వేషన్ ఇచ్చి రూట్స్ కనిపెట్టండి అన్నారు. ఇప్పుడు రూట్స్ ఇచ్చి ఈక్వేషన్ కనిపెట్టండి అంటున్నారు. ఫార్మ్ ద ఈక్వేషన్, ఫార్మ్ ద ఈక్వేషన్ విత్ రూట్స్, దీంట్లో నెంబర్ వన్ ఏంటంటే 2 + 3i, 2 - 3i, 1 + i, 1 - i. ఇట్లా 4 రూట్స్ ఇచ్చి ఈక్వేషన్ ఫామ్ చేయండి అన్నారు. మనం ఏం చేస్తామంటే దీన్ని ఆల్ఫా అనుకుంటాం, దీన్ని బీటా అనుకుంటాం, దీన్ని గామా అనుకుంటాం, దీన్ని డెల్టా అనుకుంటాం. ఆల్ఫా బీటా రూట్స్ ఉండే ఈక్వేషన్ అనుకుంటాం, గామా డెల్టా రూట్స్ ఉండే ఈక్వేషన్ అనుకుంటాం. ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే కావాల్సిన ఈక్వేషన్ వచ్చేస్తుంది. ఆల్ఫా బీటా రూట్స్ ఉండే ఈక్వేషన్ అనుకోవడానికి మనం ఏం చేయాలంటే ఆల్ఫా ప్లస్ బీటా అనేటువంటిది అవసరం కాబట్టి రెండు యాడ్ చేస్తే 2 + 2 = 4, +3i - 3i క్యాన్సల్. ఆల్ఫా ఇంటూ బీటా క్యాలిక్యులేట్ చేసుకుంటే 2 + 3i × 2 - 3i, 2 + 3i × 2 - 3i is equal to a² - b², a² - b². So this is equal to 4 + 9, i² అంటే -1, t² అంటే 9, i² అంటే -1, -2 - ప్లస్ is equal to 13. అలాగే ఇక్కడ గామా ప్లస్ డెల్టా కనిపెడతాం. గామా ప్లస్ డెల్టా అంటే 1 + i + 1 - i is 2. గామా ఇంటూ డెల్టా is 1 + i into 1 - i is equal to a² + b², 1 + 1 is equal to 2. సో మరి గామా డెల్టా వచ్చింది. మనకు కావాల్సిన ఈక్వేషన్ ఏంటంటే x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా ఇంటూ గామా డెల్టా రూట్స్ ఉన్న ఈక్వేషన్ x² - గామా ప్లస్ డెల్టా ఇంటూ ఎక్స్ ప్లస్ గామా డెల్టా. ఇది మనకు కావాల్సిన ఈక్వేషన్. వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. x² - ఆల్ఫా ప్లస్ బీటా అంటే 4, ఎక్స్ ప్లస్ ఆల్ఫా బీటా అంటే 13 ఇంటూ ఇక్కడ x² మైనస్ గామా ప్లస్ డెల్టా అంటే 2 వచ్చింది, ప్లస్ గామా డెల్టా అంటే 2 వచ్చింది. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే మనకు కావాల్సినటువంటి ఆన్సర్ x² x⁴ -2x³ ఇది ఫస్ట్ ఇంటూ లాస్ట్ ప్లస్ 2x² సెకండ్ ఇంటూ ఫస్ట్ -4x³ minus to minus plus 8x² plus 8x² minus 4 into plus 2 minus 8x 13 into x² plus 13x² minus 26x
minus 26x minus plus 13 into 2 is plus 26 is equal to 0. సో ఇదంతా యాడ్ చేసుకుంటే మనకు వచ్చేటువంటి ఆన్సర్ దిస్ ఇంప్లైస్ x to the power of 4 minus 6x cube minus 6x cube plus 10 plus 13 plus 23 x square minus 34x plus 26 is equal to 0. ఇది మనం కావాల్సినటువంటి ఆన్సర్ అనమాట. ఓకే, ఇక్కడ ఏంటంటే సింపుల్ ప్రాపర్టీ 2 + 3a ఒక రూట్ అయితే 2 - 3a ఒక రూట్ అవుతుంది అని ప్రాపర్టీ. 1 + a ఒక రూట్ అయితే 1 - a ఇంకో రూట్ అవుతుంది అని ప్రాపర్టీ. సరే, వాళ్ళు ఎట్లా ఇచ్చారు కాబట్టి మనం ఇంకా ప్రాపర్టీ కూడా వాడలేదు. వాళ్ళు ఇవ్వకపోతే మనం ప్రాపర్టీ వాడతాం. దీన్ని బేస్ చేసుకొని సెకండ్ సమ్ 3 2 1 + i 1 - i మీరు చేయాలి. సేమ్ దీని మాదిరి చేసేయండి, పెద్ద కష్టమేం కాదుగా. థర్డ్ సమ్ ఏంటంటే 1 + i 1 + i 1 - i -1 + i -1 - i ఇది కూడా మీరు చేయాల్సిందే. ఫోర్త్ 1 + i 1 - i 1 + i మళ్ళా 1 + i 1 - i. సో ఇది కనుక్కుంటే దాని హోల్ స్క్వేర్ వస్తుంది. సో ఈ మాదిరిగా మనకు ఇచ్చారు 4c. వీటికి ఆన్సర్లు కూడా రాస్తాను నేను. దీనికి ఆన్సర్ ఏం రావాలంటే x⁴ minus 7x³ plus 18x² minus 22x plus 12 ఇది రావాలి. రెండో దానికి ఏం రావాలంటే మూడో దానికి x⁴ plus 4 is equal to 0 రావాలి. దీనికి x⁴ minus 4x³ plus 8x² minus 8x plus 4 is equal to 0 రావాలి. ఓకే, దీస్ 3 ప్రాబ్లమ్స్ ఆర్ ఫర్ హోంవర్క్. సేమ్ దీని మాదిరే చేస్తారా? వాళ్ళు చేస్తారని చెప్పండి. ఈక్వేషన్ అదేనా సార్? ఏదమ్మా ఈక్వేషన్ x² - α + β into x². ఓకే సార్, అంతేమా. అదే ఇప్పుడు సెకండ్ సమ్ ఉంది, 3 2 ఉంది. ఆల్ఫా బీటా, ఆల్ఫా అంటే 3, బీటా అంటే 2 పెట్టుకోండి. దానికి x² - α + β అంటే x + α β రాయండి. 1 + a 1 - a అయింది కదా, మనం ఆల్రెడీ ఇక్కడ చేసాంగా. 1 + a 1 - a ఫస్ట్ సమ్ లో చేసాంగా. అవును సార్, గామా డెల్టా అనుకోని అదే వస్తుంది. రెండు మల్టిప్లైనే ఆన్సర్ వస్తుంది. 1 + a 1 - a మనం ఆల్రెడీ చేసినవి అన్నీ. ఇంకా ఏమన్నా కొంచెం చిన్న సైన్ చేంజెస్ వస్తే చేసేయండి. యూ విల్ డెఫినెట్లీ గెట్ ఇట్. యూ షుడ్ ఆల్సో వర్క్. ఓకే, ఇది నోట్ చేసుకోండి. దెన్ వీ గో టు ద నెక్స్ట్ సమ్. ఓకే, కంప్లీటెడ్ సార్. హోంవర్క్ నోట్ చేసుకున్నారు అందరూ? కంప్లీటెడ్ సార్. తీసేస్తున్నాను. నౌ సేమ్ దీని మాదిరే సెకండ్ సమ్ ఉంది. ఇక్కడ కూడా ఏమంటున్నారంటే ఫార్మ్ ద ఈక్వేషన్ అని అడిగారు. ఫార్మ్ ద ఈక్వేషన్. దీంట్లో రూట్స్ ఏమి ఇచ్చారంటే 4√3 అండ్ 5 + 2i. ఇది మనకి ఇచ్చిన రూట్స్. సో మనకున్న ప్రాపర్టీ ఏంటంటే ఇర్రేషనల్ రూట్స్ అక్కర్ ఇన్ పెయిర్స్, ఇమాజినరీ రూట్స్ అక్కర్ ఇన్ పెయిర్స్ అని. 4√3 ఒక రూట్ అయింది అంటే -4√3 ఇంకో రూట్ ఆటోమేటిక్ అవుతుంది. 5 + 2i ఒక రూట్ ఉంది అంటే
5 - 2i ఇంకో రూట్ అవుతుంది గ్యారంటీగా. కాబట్టి ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 4√3 అనుకుందాం. అప్పుడు బీటా ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -4√3 అవుతుంది. గామా ఈజ్ ఈక్వల్ టు 5 + 2i అనుకుంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు 5 - 2i అవుతుంది. ఇది మనకు ఆటోమేటిక్గా ప్రాపర్టీ. సో ప్రాపర్టీ ఏంటంటే ఇర్రేషనల్ రూట్స్ అక్కర్ ఇన్ పైర్స్. ఇర్రేషనల్ అంటే √2, √3, √5, √7 ఇట్లాంటివన్నీ ఇర్రేషనల్. అట్లాంటివి వచ్చినాయంటే అక్కర్ ఇన్ పైర్స్ జతలు జతలుగా వస్తాయి. 4√3 ఒక రూట్ అయితే -4√3 ఇంకో రూట్ అవుతుంది. -4√3 ఒక రూట్ అయితే +4√3 ఇంకో రూట్ అవుతుంది. 2 + √3 రూట్ అయితే 2 - √3 రూట్ అవుతుంది. అలా అలాగే ఇమాజినరీ రూట్స్ అక్కర్ ఇన్ పైర్స్ 5 + 2i ఒక రూట్ అయితే 5 - 2i ఒక రూట్ అవుతుంది. అంటే i ముందర గుర్తు మార్చాలి. ఓకే, ఇంకా రిమైనింగ్ అంతా మళ్ళీ మామూలే. మనం ఏం చేస్తాం, ఆల్ఫా ప్లస్ బీటా. ఆల్ఫా ప్లస్ బీటా ఎంత? 0. ఆల్ఫా ఇంటూ బీటా ఎంత అంటే 4√3 × 4√3 చేయాలి. 4√3 ఇంటూ -4√3 చేయాలి. చేస్తే -4 × 4 16, 16 ఇంటూ √3 × √3 is 3 is equal to -48 వచ్చింది. ఓకే, ఇక్కడికి ఇది అయిపోయిందా? ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా బీటా అయిపోయిందా? నెక్స్ట్ గామా ప్లస్ డెల్టా ఇద్దాం. ఇక్కడ గామా ప్లస్ డెల్టా ఈజ్ ఈక్వల్ టు 5 + 2i ప్లస్ 5 - 2i. ఇటువంటి క్యాన్సిల్ 10. గామా ఇంటూ డెల్టా చేస్తే 5 + 2i ఇంటూ 5 - 2i. ఇప్పుడు ఏమొస్తుంది? a² + b² వస్తుంది. a² అంటే 25 -2i హోల్ స్క్వేర్ డైరెక్ట్ రాసిన +4 i² is -1 కదా. 25 + 4 is 29. ఓకే, మనకు కావాల్సిన ఈక్వేషన్ ఏంటి? x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా. మళ్ళీ ఇక్కడ ఒకసారి x² - గామా ప్లస్ డెల్టా ఇంటూ x ప్లస్ గామా డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0 కావాలి. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేసుకుంటే x² - ఆల్ఫా ప్లస్ బీటా అంతా 0 వచ్చింది. 0 ఇంకా రాయనిది 0 ప్లస్ ఆల్ఫా బీటా ఎంత వచ్చింది? -48 వచ్చింది. -48 ఇంటూ మళ్ళీ ఒకసారి x² - గామా ప్లస్ డెల్టా ఎంత వచ్చింది? 10 వచ్చింది. 10x ప్లస్ గామా డెల్టా ఎంత వచ్చింది? 29 వచ్చింది. దీన్ని మల్టిప్లై చేయాలి. ఫస్ట్ ఇంటూ ఫస్ట్ అంటే x⁴ -10x³ ప్లస్ 29x² -48 తోటి -48x² ప్లస్ 480x. ఈ రెండు మల్టిప్లేషన్ -48 ఇంటూ 29 చేయాలమ్మా. 48 ఇంటూ 29 చేస్తే 1392 వస్తుంది. 1392 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇవన్నీ యాడ్ చేసుకుంటే మనకు ఫైనల్గా వచ్చే ఆన్సర్ ఏంటంటే దేర్ఫోర్ ఆన్సర్ x⁴ -10x³ ప్లస్ 29 -48 కలిపితే ఎంత వస్తుంది? -19 వస్తుందా? -19x² ప్లస్ 480x -1392 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఆన్సర్. ఓకే, సో దీని మాదిరే రెండో క్వశ్చన్ ఏంటంటే 1 + 5i 5 - i ఇవి రూట్స్ అని ఇచ్చారు. రెండే ఇస్తారు వాళ్ళు. 1 + 5i రూట్ అయితే ఇంకో రూట్ ఏం చెప్తారు నాకు? ఫ్రమ్ గుంటూరు బ్రాంచ్
ఇంకో రూట్ ఏం చెప్తారు ఎవరన్నా గుంటూరు? 1 + 1 5 - 5i. ఏదమ్మా? 1 - 5i, సార్. గుడ్. ఎవరు చెప్తున్నది పేరు ఒకసారి? ఈశ్వర్, సార్. ఈశ్వర్. ఓకే, ఈశ్వర్. గుడ్. మరి 5 - ఒక రూట్ అయినప్పుడు విజయవాడ నుంచి చెప్పండి అమ్మా. ఇంకో రూట్ ఏంటి? 5 - 5 + I. 5 + I. గుడ్. అంతే. అంటే ఐకి ముందు గుర్తు మార్చాలి. అర్థమైంది అందరికి? కాబట్టి ఇప్పుడు నేను రాస్తాను, sir. ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు 1 + 5i, బీటా ఈజ్ ఈక్వల్ టు 1 - 5i, గామా ఈజ్ ఈక్వల్ టు 5 + I, డెల్టా ఈజ్ ఈక్వల్ టు 5 - I. గామా డెల్టా అటు ఇటు మార్చుకోవచ్చు. మళ్ళా సేమ్ ప్రొసీజర్. ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు యాడ్ చేశాను, డైరెక్ట్ యాడ్ చేశాను 2. ఓకేనా? 5/5 క్యాన్సిల్ అయింది. ఆల్ఫా ఇంటూ బీటా 1 + 5 × 1 - 5 ఈజ్ ఈక్వల్ టు a² + b². ఇక్కడ అయ్యి ఉన్నప్పుడు రూల్ మారుతుంది. a² - b² కదా మామూలుగా, ఇక్కడ a² + b² అనమాట. అంటే 1 + 25, 1 + b² అంటే 25 ఈజ్ ఈక్వల్ టు 26. కాంప్లెక్స్ నెంబర్స్లో వస్తాయి ఇవన్నీ, నేను కొంచెం డైరెక్ట్ రాసిస్తున్నాను. ఓకే, మనకి ప్లేస్ ప్రాబ్లం ఉంది. నెక్స్ట్ గామా ప్లస్ డెల్టా, గామా ప్లస్ డెల్టా అంటే 5 + 5 10, గామా ఇంటూ డెల్టా మళ్ళీ a² + b² అంటే 25 + 1 26 అయిపోయింది. ఇప్పుడు మనకు కావాల్సినటువంటి ఈక్వేషన్ ఏంటి? x² - ఆల్ఫా ప్లస్ బీటా ఇంటూ x ప్లస్ ఆల్ఫా బీటా ఇంటూ x² - గామా ప్లస్ డెల్టా ఇంటూ x ప్లస్ గామా డెల్టా ఈజ్ ఈక్వల్ టు 0. ఇది కావాలి మనకి. సబ్స్టిట్యూట్ చేసుకుంటే దిస్ ఈజ్ ఇంప్లయింగ్ x² - ఆల్ఫా ప్లస్ బీటా అంటే 2 కదా, 2x ప్లస్ ఆల్ఫా బీటా అంటే 26 ప్లస్ 26 ఇంటూ ఇక్కడ x² - గామా ప్లస్ డెల్టా అంటే 10x ప్లస్ గామా డెల్టా అంటే 26 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, ఈ మాదిరిగా వచ్చింది. రెండు మల్టిప్లై చేస్తే ఆన్సర్. మల్టిప్లై ఇద్దాం. ఫస్ట్ ఇంటూ ఫస్ట్, x⁴ మైనస్ 10x³ ప్లస్ 26x². ఇప్పుడు సెకండ్ ఇంటూ ఫస్ట్, మైనస్ 2x³ ప్లస్ 20x² అండ్ 26 ఇంటూ 2 అంటే -2 కాబట్టి -52, -52x. ఇప్పుడు లాస్ట్ ఇంటూ అంటే థర్డ్ ఇంటూ ఫస్ట్, ప్లస్ 26x² ప్లస్ 26x² మైనస్ 260x ప్లస్ 26 ఇంటూ 26. మీరు మల్టిప్లై చేసి చెప్పాలమ్మా నాకు. 26 ఇంటూ 26 ఈజ్ ఈక్వల్ టు 676. అంతేనా? 676 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇదంతా మనం రాసుకున్నట్లయితే దిస్ కమ్స్ యాజ్ x⁴ మైనస్ 12x³ మైనస్ 12x³ ఈ మూడు యాడ్ చేయాలి. యాడ్ చేస్తే 72 వస్తుందా? ప్లస్ 72x² ప్లస్ 72x² మైనస్ 260 మైనస్ 52 అంటే మైనస్ 312 వస్తుంది. మైనస్ 312x ప్లస్ 676 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్. ఓకేనా? సో ఇంతమంది ప్రాబ్లంలో మనకు 4 రూట్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఏమిస్తానంటే 2 ఇస్తారు. ఆ 2 మనం కనిపెడతాం. వాటి సైన్ చేంజ్ చేసి చేయడం ప్రొసీజర్ అంతా సేమ్. తొందర రాసేసుకోండి. కంప్లీట్ అమ్మా. ఓకే, సో మనకు వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ 2 minutes. అందుకని ఏం చేస్తానంటే సిమిలర్ ప్రాబ్లమ్స్ హోంవర్క్ ఇస్తాను. సెకండ్ రమన్లో థర్డ్ అండ్ ఫోర్త్ 2 బిట్స్ ఉన్నాయి. -i మైనస్ ప్లస్ i మైనస్ √5 ఇచ్చారమ్మా ఇక్కడ.
ఇది ఒకటే ఇచ్చారు. ఇప్పుడు దీని నుంచి ఏం చెప్పాలంటే మిగిలిన రూట్స్ చెప్పాలి. మిగిలిన రూట్స్ ఎవరు చెప్తారు? ఫ్రమ్ కర్నూల్ బ్రాంచ్ చెప్పండి. మిగిలిన రూట్స్ ఏంటి? I plus root 5 sir. ఐ ప్లస్ ఐ Root మైనస్ 5. రూట్ 5 వాళ్ళు ఇచ్చారు. ఐ ప్లస్ రూట్ 5 మనం రాసుకున్నాము. ఇంకా ఉన్నాయా లేవా? ఐకి కూడా గుర్తు మార్చండి. minus I plus Minus I minus I minus. plus root 5. మైనస్ ఐ Plus root 5. Minus ఇవి రూట్స్ మొత్తం 4 వచ్చేసాయి. సో ఇవి రెండింటితో ఒక ఈక్వేషన్, ఈ రెండింటితో ఒక ఈక్వేషన్ మల్టిప్లై చేస్తే ఆన్సర్. ఇది మీకు హోంవర్క్, ట్రై చేయండి. ఫోర్త్ క్వశ్చన్ ఏంటంటే -√3 ప్లస్ i√2 ఇది ఇచ్చారు. మిగిలిన రూట్స్ విజయవాడ -√3 minus మైనస్ i√2 ఇంకా plus root 3 minus i√2 sir. ప్లస్ i√2 ఇంకా root 3 minus root 2. -√3 మైనస్ i√2. ఓకేనా? అంటే ఈ రెండింటితో కనుకుంటే మళ్ళీ వచ్చేస్తాం. అయిపోయింది కదా. ఈ మాదిరిగా మనం ఈ రెండు ట్రై చేయండి. దీనికి ఆన్సర్ కూడా రాస్తాను నేను. ఆన్సర్ ఏంటంటే సెకండ్ రౌండ్లో థర్డ్ x⁴. దీనికి ఆన్సర్ ఏం కావాలంటే x⁴ మైనస్ 8x² ప్లస్ 36 రావాలమ్మా. దీనికి ఆన్సర్ ఏం రావాలంటే x⁴ మైనస్ 2x² ప్లస్ 25 రావాలి. ప్లస్ 25 Sir, రెండు సేమ్ రూట్ రెండు Sir, సేమ్ రెండు same better sir. ప్లస్ రూట్ 3 మైనస్ i√2 వద్దాం. -√3 ప్లస్ i√2 -√3 మైనస్ i√2 ప్లస్ √3 ప్లస్ i√2 ప్లస్ √3 మైనస్ i√2. ఇది ప్లస్ Plus ఇప్పుడు సరిపోయిందిగా. ఎస్ సార్. ఓకే, ఈ ఆన్సర్స్ రావాలి. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా i² వస్తే ఏం రాయాలి? -1 రాయాలి. i² వస్తే -1 రాయాలి. అది గుర్తుపెట్టుకొని ట్రై చేయండి. యూ విల్ గెట్ దిస్. విత్ దిస్ వి స్టాప్ దిస్ క్లాస్.